చుట్టూ దట్టమైన అడవి, ఎటు చూసినా ప్రకృతి అందాలు ఇక్కడి గ్రామాలకు మాత్రమే సొంతం. ఈ అందమైన అందాల వెనుక పెను విషాదం కూడా దాగి ఉంది. గట్టిగా వర్షం పడితే చుట్టుపక్కల వాగులు వంకలు పొంగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. గతంలో మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ఈ గ్రామాలకు అప్పట్లో పోలీసులు మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అది కూడా గుంతలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అయితే గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి యువత వెళ్లి సంబంధాలు కూడా రావడం లేదు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది, ఆ గ్రామ విశేషాలేంటో తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న గంగాపూర్ గ్రామ పంచాయతీకి 50 ఏళ్ల చరిత్ర ఉంది. 2019లో గ్రామ పంచాయతీని 3 గ్రామ పంచాయతీలుగా విభజించారు. అందులో ఒకటి గంగాపూర్, మరో 2 కొర్రతాండ, రాణిగూడ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. ఓ పక్క కడెం వాగు, 3 వైపులా దట్టమైన అటవీ ప్రాంతం. నట్టనడుమలా ఈ గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలకు సరైన రోడ్డు రవాణా సౌకర్యం లేక ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సార్ ఇప్పుడు చెప్పుకుంటే ఒక బాధ. ఈ ఏరియాకు ఎందరో వచ్చారు పోయారు. పిల్లనిచ్చిన వాళ్ళే దిక్కు లేకుండా అయిపోయింది. ఈ ఊళ్ళోనే పిల్లల సంబంధం చూడాలా, ఇక్కడనే పెళ్లి చేసుకోవాలా. ఇంత ఉన్న ఆర్థికంగా పరిస్థితులు అలాంటిది. ఎందుకంటే బయట వాళ్ళు ఇక్కడ పిల్లని ఇవ్వడం లేదు, పిల్లని తీసుకుపోవడం లేదు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడనే ఉండిపోవాలి, కానీ ఇంకా బయట మార్గాలు, బయట ప్రపంచ భాగ్యము చూడాల్సి వాళ్ళకు అదృష్టం లేకపోతే ఉంది సార్. ఇదే పరిస్థితి మాకు వచ్చింది సార్. మా ఊరికి రావాలా, నన్ను చూడాలా, పిల్లని లేకుండా ఇయ్యమని ఊరిని చూసి ఇక్కడ రోడ్ లేదు, ఎలాంటి ఏం లేదు బాబు, ఏమి ఇస్తామని వెళ్ళిపోవుడు. అలాంటివి ఎందరో పిల్లలను అట్లా నడమంతరం సంబంధం చూసుడు, తెంపుకొని పోవుడు. వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా ఎందరో ఇట్లా కూడా ఇబ్బందులు పాలైపోయారు సార్. బాగా సమస్య ఇలాంటిది. పిల్లనైతే ఇప్పటి వరకు బయట పిల్లని ఇచ్చేటోళ్ళు లేరు. మాకు ఇంత పరిస్థితిలో ఉన్నాం. అంటే ఈ పరిస్థితిలో కూడా వెనకప్పటికి ఇంత డెవలప్ లేదని అంటే ఇంకా ప్రభుత్వాలు దేనికి డెవలప్ చేస్తుందని అర్థం సార్. ఇక్కడ పండించిన పంట దిగుబడులను మార్కెట్కు తరలించాలన్న కష్టాలు తప్పవు. గంగాపూర్ నుంచి ఎటు వెళ్లాలన్నా కడెం నది దాటి వెళ్లాల్సిందే. లేదంటే అటవీ మార్గం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేయాలి. వంతెన లేకపోవడంతో కడెం వాగులో తెప్పలపై ప్రయాణం తప్పదు. అలా పుట్టిలో ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. వర్షాకాలంలో గట్టిగా వర్షం పడితే బాహ్య ప్రపంచానికి దూరం కావాల్సింది. రోడ్డు, వంతెనల నిర్మాణం కోసం శంకుస్థాపనలు జరిగిన పనులు మాత్రం జరగలేదు. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ఈ గ్రామాలకు అప్పట్లో పోలీసులు మట్టి రోడ్డు నిర్మించారు. ఇప్పటికీ ఆ రోడ్డే వీరికి ఆధారం. కానీ అది కూడా ప్రస్తుతం గుంతలమయమైంది. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇక్కడి యువతీ యువకులకు ఇతర ప్రాంతాల నుంచి వెళ్లి పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. మా ఊరికి పిల్లని ఇవ్వడానికి కూడా ఆ జంగల్లో ఏమి ఇస్తాం పిల్లను, మనకు అక్కడ పోవడానికి రహదారి లేదు అనే దాంట్లో ఆ విధంగా కూడా మాకు పిల్లలు ఇస్తలేరు. మా ఊరికి పిల్లని ఇవ్వడానికి కూడా ఆ జంగల్లో ఏమి ఇస్తాం పిల్లను, మనకు అక్కడ పోవడానికి రహదారి లేదు అనే దాంట్లో ఆ విధంగా కూడా మాకు పిల్లలు ఇస్తలేరు. ఏ అవసరం ఉన్నా ఇక్కడి ప్రజలు కడెం, ఖానాపూర్, నిర్మల్ ప్రాంతాలకు వెళ్తారు. కడెం మండల కేంద్రానికి వెళ్లాలంటే ఆ మార్గంలో 4 వాగులు ఉన్నాయి. ఇటీవల ఈ గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే ఇక్కడి ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. అయితే ప్రస్తుతం అడవి మార్గంలో వాగులు దాటుతూ రాకపోకలు సాగుతుండగా అత్యవసర వైద్య సేవలకు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామం నుంచి చదువుల కోసం పిల్లలు, విద్యార్థులు సైతం తెప్పలపైనే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. అది కూడా మాకు తేలకపోతుండే. మా ఎడ్యుకేషన్ అక్కడ దెబ్బ కొడుతుంది. దెబ్బ కొట్టిన తర్వాత ఏం చేసినామంటే అక్కడ నుంచి నా ఏజ్ 28 అయిపోయింది. 28 అయ్యే వరకు ఇక బయట ఏం లేదు. మా అక్కడనే మ్యారేజ్ అయిపోయింది. మా ఊర్లో పిల్లల్ని నేను చేసుకున్నాను. అంటే బయట మాకు ఇవ్వడానికి కూడా వేరే జాగాలు చూశాను. వేరే పిల్లల్ని చూస్తే ఎందుకంటే వీళ్ళకు రోడ్ లేదు, సహకారం ఏం లేక ఇలా ఇవ్వడానికి కూడా ఎంతమంది అయిపోయారు పిల్లలు. అందుకే అక్కడ నుంచి అక్కడనే మ్యారేజ్ చేసుకున్నాం సార్. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చదువుకున్న పిల్లగాళ్ళ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు.
ఈ గ్రామానికి రవాణా వ్యవస్థ లేకపోవడం కారణంగా పెళ్లిడుకు వచ్చిన వారికి పెళ్లి సంబంధాలు కూడా ఇతర ప్రాంతాల నుంచి దొరకని పరిస్థితి నెలకొంది. పాలకులు స్పందించి ద్వీపకాలకంగా ఉన్న గంగాపూర్ గ్రామానికి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.